I am the light of the world. Subscribe Kristu Raju channel. సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ కలుగును. మతము స్థాపించయేసురాలేదు మార్గము చూపవచ్చెనయా. మతము స్థాపించయేసురాలేదు మార్గము చూపవచ్చెనయా. జీవ మార్గము చూపవచ్చెనయా. పవిత్రాత్మ దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రేమైన దైవజనులారా, ప్రభుక్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు ఏప్రిల్ నెల 14వ తారీఖు మన భారతదేశం అంతా రాజ్యాంగ నిర్మాత అయిన గొప్ప వ్యక్తి, ఫ్రీడమ్ ఫైటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మదిన వేడుకలు జరుపుకునే రోజు ఈరోజు. ఆయన పుట్టినరోజు. మీ అందరికీ కూడా అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. అంతేకాకుండా ఈ పరిశుద్ధమైన రోజు మన తండ్రి అయిన దేవుడు మనందరితో, మన ప్రభువు మాట్లాడుతున్నారు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త నుండి 3వ అధ్యాయము వచనములు 7 నుండి 15 వరకు. యేసు నికోదేము, నీవు మరలా జన్మింపవలయునని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనట్లా వీచును. నీవు దానిని శబ్దమును వినిదవే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండెను అనెను. ఇది ఎటుల సాధ్యమగును అని నికోదేము అడిగెను. అందుకు యేసు, నీవు ఇజ్రాయేలు బోధకుడివై ఉండియు దీనిని ఎరుగవా? మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము, చూసిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము, కానీ మా సాక్ష్యము మీరు అంగీకరింపరు అని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పిన ఎడల ఎట్లు నమ్మెదు? పరలోకము నుండి దిగివచ్చిన మనిషి కుమారుడు తప్ప ఎవడనూ పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తును, ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనిషి కుమారుడును ఎత్తబడవలెను. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్యా వందనం, పరిశుద్ధాత్మ ప్రభువా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రేమైన దైవ జనాంగమా, ఈరోజు గొప్ప విషయాలను మన తండ్రి అయిన దేవుడు యేసయ్య నికోదేముతో మాట్లాడుతున్నారు. నికోదేము ఇతను ఇజ్రాయేలు బోధకుడు, ప్రభు వచనాలను బోధించే వ్యక్తి, దైవజనుడు కూడా. అయితే యేసయ్యతో ఈరోజు మాట్లాడే సంభాషణను మనకు తెలియజేస్తున్నారు. యేసయ్య ఆయనతో చెప్తున్నారు, శరీరం మూలమున నీవు మరలా జన్మింపవలెనని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. నీవు మరలా జన్మించాలి అని చెప్పినందుకు నువ్వు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైన చోట వీచును, దాని శబ్దం వినిదువే గాని అది నీకు ఎక్కడి నుండి వచ్చినదో, ఏం చేస్తుందో, ఎక్కడికి వెళుతుందో నీకు నాకు తెలియదు. ప్రభు క్రీస్తుకు తెలుసులేండి, నీకు నాకు తెలియదు, నికోదేముకు మనకు. ఎందుకంటే మనం కేవలం మనుషులు. అయితే యేసయ్య అన్న మాట ఇది, గాలి తనకు ఇష్టమైనట్లా వీచును, నీవు దాని శబ్దము వినిదివే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవనో ఎరుగవు. ఆత్మ వలన జన్మించి ప్రతివాడు అటులనే ఉండెను అని యేసయ్య చెప్తున్నారు. అయితే వెంటనే నికోదేము, ఇది ఎట్లు సాధ్యమగును అని నికోదేము అడిగాను. అందుకు యేసు, నీవు ఇజ్రాయేలు బోధకుడివై ఉండియు దీన్ని ఎరుగవా? మేము ఎరిగిన దానిని, మేము చూసిన దానిని మీకు సాక్ష్యం చెప్తున్నాం, కానీ మీరేం చేస్తున్నారు? మా సాక్ష్యాన్ని మీరు నమ్మడం లేదు, మమ్మల్ని మీరు విశ్వసించడం లేదు. మేము ఏం మాట్లాడినా అది మీకు తప్పే.
అని యేసయ్య నికోదేముతో మాట్లాడుతున్నారు. అంతేకాకుండా మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాం, చూచిన దాన్నే సాక్ష్యం ఇచ్చున్నాం, కానీ మా సాక్ష్యం మీరు అంగీకరింపరని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను మీతో భూలోక సంబంధమైన విషయంలో చెప్పిన ఎడల ఎటులు నమ్మెదురు? పరలోకము నుండి దిగి వచ్చిన మనిషి కుమారుడు తప్ప ఎవడనూ పరలోకమునకు వెళ్ళలేడు. అంటే పరలోకానికి ఎక్కిపోలేడు. పరలోకం నుండి దిగి వచ్చిన మనిషి కుమారుడు తప్పించి మరెవ్వరూ కూడా పరలోకానికి ఆత్మ శరీరాలతో పరలోకంలో చేరుకోలేరు అని చెప్పేస్తున్నారు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తును, ఆయన్ను విశ్వసించి ప్రతి వాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనిషి కుమారుడు ఎత్తబడవలెను. మోషే ఏ విధంగా అయితే సర్పాన్ని ఎత్తి ఉన్నారో, అదిగో ఆ యొక్క కోలకు తగిలించి ఉన్నారు, మనిషి కుమారుడు కూడా అలాగే ఎత్తబడాలి అని యేసు పలుకుతున్నారు. మనిషి కుమారుడు ఎత్తబడవలెను, ఆయనను విశ్వసించి ప్రతి వాడును నిత్య జీవం పొందడానికి. యేసయ్య ఎప్పుడైతే ఎత్తబడ్డారో, ఆయన ఎందుకు ఎత్తబడ్డారంటే మనకు నిత్య జీవం ఇవ్వడానికి, మనం నిత్యం కూడా ఆయనతో ఉండడానికి, మనం నిత్య జీవం పొందడానికి ఆయన సిలువ ఎక్కారు. మనం నిత్య జీవం పొందడానికి ఆయన సిలువను మోశారు, ఆయన ఎత్తబడ్డారు. మరి నీ కోసం, నా కోసం, మన రక్షణ కోసం, మనం నిత్య జీవం పొందడానికి, పరలోక వాసులుగా ఉండడానికి మన కోసం ఆయన సిలువనెక్కారు అని యేసయ్య ఈరోజు తేటతెల్లం చేస్తున్నారు. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఎందుకు ప్రభు క్రీస్తు సిలువను మోశారు అని ఇటుపైన ఎవరైనా నిన్ను అడిగితే, ఎందుకు క్రీస్తు ప్రభు సిలువను ఎక్కారు, ఎందుకు ఆయనకి శిక్ష వేశారు యూదులు, లేకపోతే ప్రజలు, పెద్దలు, ప్రధాన అర్చకులు ఎందుకు ఆయనను సిలువ వేశారు అంటే, నిన్ను నన్ను రక్షించడానికి, మనల్ని పరలోక వాసులుగా చేయడానికి, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి, మనం నిత్య జీవాన్ని పొందడానికి, మన పాపాలన్నీ కూడా తొలగించి మనల్ని పరలోక వాసులుగా చేసుకోవడానికి మన కోసం ఆయన సిలువనికి, సిలువలో మరణం పొందారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నీ కోసము నా కోసం మాత్రమే కాదు, ప్రపంచములో ఉన్న ప్రతి మానవుడి యొక్క పాపం కోసం, ప్రతి మానవుడిని కూడా పరలోక వాసులుగా చెయ్యాలని ఆయన ఆశ. ప్రతి మానవుడికి కూడా నిత్య జీవం ఇవ్వాలని ఆయన ఆశ. కానీ అది కొంతమందికి ఎందుకు సాధ్యమవుతుంది, మరి కొంతమందికి సాధ్యం అవ్వలేదంటే, వాళ్ళు కళ్ళున్నా కూడా విశ్వసించలేదు, చెవులున్నా కూడా నమ్మలేదు, వింటున్నారు కానీ నమ్మేవారు కాదు. గుర్తుపెట్టుకుని మిత్రులారా, ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఈ మాటలే మనం చెప్పాలి. ఎందుకు ప్రభు క్రీస్తు సిలువను వేసుకున్నారు, ఎందుకు ఆయన మోసారు సిలువను. ఈ చిన్న ప్రసంగాన్ని, ఈ చిన్న వాక్య పరిచర్యను పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడును గాక. ఎవరైతే వింటున్నారో, ఎవరైతే ఈ యొక్క వాక్య పరిచర్యను ఆలకిస్తున్నారో, మీ అందరి కుటుంబాలు పరిశుద్ధాత్మతో నింపబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.